హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ఈరోజు వీడియో మనం రామోజీ ఫిల్మ్ సిటీ కంటిన్యూషన్ అండి. ఫిల్మ్ సిటీలో ఫస్ట్ పార్ట్లో అక్కడ షోస్ ఏం జరుగుతాయని చూపించాను. సెకండ్ పార్ట్లో స్టూడియో టూర్ ఏమేం సెట్టింగ్స్ చూపిస్తారో చూపించాను. అండ్ ఈ థర్డ్ పార్ట్ వచ్చేసి ఎకో టూర్ అండి. మీరు కనుక నేచర్ లవర్స్ కానీ లేదా ఫోటోగ్రఫీ లవర్స్ కానీ అయితే అసలు ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాలామంది టైం లేదు, గార్డెన్సే కదా చూసేదేముంది అని చెప్పేసి స్కిప్ చేసేస్తుంటారు. బట్ ఇది మాత్రం డెఫినెట్గా చూడండి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి, చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేచర్ లవర్స్ అయితే మాత్రం డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇప్పుడు మనం చూసేది జపనీస్ గార్డెన్ అండి. ఈ జపనీస్ గార్డెన్లో మధ్య మధ్యలో హట్స్ లాగా జపాన్ స్టైల్లో బిల్డ్ చేశారు, షెల్టర్స్. ఈ ఎకో టూర్ అంతా మనము బస్సులో వెళ్ళేదానికన్నా కాలినడకని వెళ్ళేది ఎక్కువ ఉంటుందండి. మన్ని జపనీస్ గార్డెన్కి ముందు దింపుతారు. అక్కడ నుండి మనం జపనీస్ గార్డెన్ అండ్ డిఫరెంట్ గార్డెన్స్, బర్డ్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళి లాస్ట్లో ఒక బస్ ఎక్కితే ఆ బస్ తీసుకెళ్ళి మళ్ళీ యురేకా ఫోర్ట్ దగ్గర డ్రాప్ చేస్తారు. అక్కడితో మన టూర్స్ అన్నీ ఎండ్ అయిపోయినట్టండి. ఇది మాత్రం కొంచెం నడవడం చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఎంజాయ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బటర్ఫ్లై పార్క్ అండి. బటర్ఫ్లైస్ ఎస్కేప్ అవ్వకుండా మొత్తం అట్లా మెస్ లాగా పెట్టారు. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ని చూడొచ్చు ఇక్కడ మనము. బటర్ఫ్లై పార్క్ అయిపోయిన తర్వాత వింగ్స్ అని చెప్పి బర్డ్ పార్క్ ఉంటుందండి. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఆ బర్డ్ పార్క్ మొత్తం తిరగడానికే మనకి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. అదంతా ఒక సపరేట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మనకి హంస కూడా కనిపిస్తుందండి. బర్డ్ పార్క్లో నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా మనకి అన్ని డిఫరెంట్ గార్డెన్స్ కనిపిస్తాయండి. కొన్ని ఫ్లవర్ గార్డెన్స్ ఉంటాయి, కొన్ని ఇట్లా మొక్కలు నర్సరీల టైప్లో ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గార్డెన్స్ ఉంటాయి.
ఇక్కడ బుద్ధుడికి సంబంధించి ఒక కేవ్ ఉంటుందండి. ఆ కేవ్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కేవ్లోకి ఒక్కళ్ళే వెళ్ళొద్దు. మనకి ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అవన్నీ కొంచెం భయమేస్తూ ఉంటుందండి. సో ఎవరైనా తోడు పెట్టుకొని వెళ్ళండి, ఒకళ్ళే సింగిల్గా వెళ్ళొద్దు. మేము మార్నింగ్ షోస్ అన్నీ చూసుకొని ఆఫ్టర్నూన్ టూర్కి రావడము, ఈ ట్రిప్స్ అన్నీ చూసేటప్పటికి మాకు టైం సరిపోలేదండి. 5:30కి మనకి గార్డెన్స్ అన్నీ క్లోజ్ చేస్తారు. అండ్ మనకి లాస్ట్ బస్ 6 o'clock ఉంటుంది. ఆ 6 o'clock బస్ కల్లా మనం వెళ్ళిపోవాలి. మేము వెళ్ళేటప్పటికి కొన్ని గార్డెన్స్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసారు కూడా అండి. ఇది వచ్చేసి బోన్సాయి గార్డెన్. మేము వెళ్ళే టైంకి క్లోజ్ చేసేసారు. సో బయట నుండి చూసాం మేము. ఇక్కడ అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బోన్సాయి ట్రీస్ ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ గార్డెన్లో మొక్కల్ని స్మైలిష్ షేప్లో, స్టార్ షేప్లో అట్లా డిఫరెంట్ షేప్స్లో పెంచారండి. మాకు లేట్ అయిపోవడం వల్ల మమ్మల్ని లోపలికి ఎలో చేయలేదు. మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే చాలా లేట్ అయిపోతుందని చెప్పి. సో వెళ్తూ వెళ్తూ అట్లాగా చూసాము.
ఇక్కడితో గార్డెన్స్ అన్నీ చూడడం అయిపోయి ఇంకా కంప్లీట్ ట్రిప్ అయిపోయి లాస్ట్ బస్ ఎక్కేసి యురేకా దగ్గర డ్రాప్ చేస్తారండి. యురేకా ఫోర్ట్ దగ్గర క్లోజింగ్ సెరమనీలోకి వెళ్తే మనము క్లోజింగ్ సెరమనీ చూడొచ్చు. మాది లేట్ అయిపోయింది. అండ్ అక్కడ క్లోజింగ్ సెరమనీ అయిపోయిన తర్వాత రైడ్స్ అన్నీ ఓపెన్ అయి ఉంటాయండి. ఆ రైడ్స్లో మనకి నచ్చిన రైడ్ మనం ఎక్కొచ్చు. అండ్ ఇది వచ్చేసి యురేకా ఫోర్ట్ ఆపోజిట్లో ఫండూసా. ఇది కిడ్స్ ప్లే ఏరియా టైప్ అండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మేము దానిలోకి వెళ్ళడానికి కూడా మాకు టైం సరిపోలేదు. యురేకా ఫోర్ట్ క్లోజింగ్ టైంకి ఫండుస్తాన్ కూడా క్లోజ్ చేసేస్తారండి. ఫండుస్తాన్ లోపలికి వెళ్తే మనకి ఇట్లాగా డిఫరెంట్ థీమ్ పార్క్స్ అవన్నీ ఉంటాయండి పిల్లలు ఎంజాయ్ చేయడానికి. ఇక్కడితో రామోజీ ఫిల్మ్ సిటీ టూర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మనము వీడియో స్టార్టింగ్లో చూపించిన రైడ్స్ ఏమన్నా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మనం కొంచెం సేపు రైడ్స్ ఎంజాయ్ చేసేసి రిటర్న్ బస్సెస్ ఉంటాయండి. రిటర్న్ బస్సెస్ ఎక్కేస్తే మళ్ళీ స్టార్టింగ్ ఎక్కడైతే ఫస్ట్ బస్ ఎక్కించుకున్నారో అక్కడికి తీసుకొస్తారు. మనం అక్కడ హోటల్స్ కూడా ఉంటాయండి. కావాలంటే ఫుడ్ తినొచ్చు, లేదంటే బయటకు వెళ్ళిపోవచ్చు. మన ఓన్ వెహికల్ ఉంటే పార్కింగ్లో వెహికల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ సిటీ డ్రాప్ కావాలి అంటే అక్కడ వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయండి, మనం బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.